గుడ్ మార్నింగ్. నమస్తే. నేను మీ సతీష్. వెల్కమ్ టు ఎస్వి6 న్యూస్. ఇవాల్టి మార్నింగ్ న్యూస్లోని ప్రధాన అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా దిశ బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం, అవినీతి, అందుకే కేసీఆర్ ఇంట్లో కనక వర్షం కురిసింది. బీడు భూముల్లో నీళ్లు పారలే, సాగు సాగలే, ఎడ్యుకేషన్ ఇరిగేషన్కే మా ప్రాధాన్యత. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేస్తాం. పాల్వంచ స్ఫూర్తితోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రుల వద్దే కీలక శాఖలు. ఖనిజ సంపద గుర్తింపు కోసమే మన్మోహన్ సింగ్ పేరిట ఎర్త్ సైన్సెస్ వర్సిటీ. కొత్తగూడెం బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసేవారిని సర్పంచులుగా ఎన్నుకోవాలని పిలుపు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యం, అవినీతి రాజ్యమేలిందని మాజీ సీఎం కేసీఆర్ ఇంట్లో కనకవర్షం కురిసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీడు భూముల్లో నీళ్లు పారలేదని, సాగు సాగలేదన్నారు. మంగళవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులతో కలిసి కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ ఎడ్యుకేషన్ ఇరిగేషన్కే ప్రజాప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజానీకం పూర్తిగా సహకరించి ఆశీర్వదించారని, సర్పంచ్ ఎన్నికల్లో కూడా అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చే వారినే ఎన్నుకొని ప్రజాప్రభుత్వానికి చేయూతనందించాలని కోరారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా ఖమ్మం జిల్లా నుంచి ప్రారంభిస్తున్నామని, ఇక్కడి మంత్రులు ప్రభుత్వ పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారని కితాబిచ్చారు. కేటీపీఎస్ నుంచే తెలంగాణ ఉద్యమం. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏర్పాటు కోసం పాల్వంచలో వందలాది ఎకరాల భూముల్ని స్థానిక రైతులు ఇస్తే ఉద్యోగాలు మాత్రం ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వడంతో ఉద్యమం ప్రారంభమైందని, అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కారణమైందని సీఎం రేవంత్ అన్నారు. 60 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమం నడవడానికి పాల్వంచ కేంద్ర బిందువు అయిందన్నారు. తెలంగాణ ఉద్యమం ఇక్కడే ప్రారంభం కావడం, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కీలక పాత్ర పోషించిన నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించిన పేరును ఇక్కడ యూనివర్సిటీకి పెట్టుకోవడం గొప్ప అవకాశంగా సీఎం పేర్కొన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని గుర్తు చేశారు. దేశంలో ఎర్త్ సైన్స్ పేరిట ఏకైక యూనివర్సిటీ ఏర్పాటు కాబోతోందని, అది కొత్తగూడెంలోనే అని చెప్పారు. యూనివర్సిటీ పనులు సాధ్యమైనంత త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. మాది ఎడ్యుకేషన్ ఇరిగేషన్ పాలసీ. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశంలోని నిరక్షరాస్యత, ఆకలి కేకలను చూసి మొట్టమొదటి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎడ్యుకేషన్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారని, అందులో భాగంగానే దేశంలోని ప్రముఖ యూనివర్సిటీను ప్రాజెక్టులు ప్రారంభించారన్నారు. నాగాన్ సాగర్, శ్రీశైలం ఎస్ఆర్ఎస్పి జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించినవేనన్న సీఎం తమ ప్రభుత్వం కూడా ఆ పాలసీతో ముందుకు సాగుతుందన్నారు. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక సాగునీటి ప్రాజెక్టులను, విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఖనిజ సంపద గుర్తింపు కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. మెడికల్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్తో పాటు అనేక పథకాలు ప్రవేశపెట్టామని తెలిపారు. తెలంగాణలో 2 నదీ జలాలు రావడం తక్కువని, కానీ ఖమ్మం జిల్లాలో ఓ పక్క కృష్ణా జలాలు, మరో పక్క గోదావరి జలాలతో ఖమ్మం బీళ్లు తడవాలని, ఈ ప్రాంత ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందన్నారు. ఆయుపట్టున్న శాఖలన్నీ ఖమ్మం నాయకుల వద్దే, ప్రభుత్వంలో కీలక శాఖలన్నీ ఖమ్మం నాయకుల వద్దే ఉన్నాయని, ఇక్కడి నాయకులు తలుచుకుంటే ఏ పనైనా సాధ్యమేనన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వద్ద ఆర్థిక శాఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వద్ద రెవెన్యూ శాఖ, తుమ్మల నాగేశ్వరరావు వద్ద వ్యవసాయ శాఖ ఉన్నాయని పేర్కొన్నారు. తాను కేవలం అనుమతులు మాత్రమే ఇస్తానని, మిగతా వ్యవహారాలని చూసుకునేది వారేనని చమత్కరించారు. జిల్లాకు చెందిన 3 మంత్రులు ఏదైనా అనుకుంటే ప్రభుత్వంలో జరగనిది ఏదీ లేదన్నారు. రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆడబిడ్డలకు ఇందిరమ్మ చీరలు వంటి కార్యక్రమాలన్నీ ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించుకున్నామని, ఇక్కడి మంత్రుల నాయకత్వం వహిస్తున్నారని గుర్తు చేశారు. భద్రాద్రి రాముల వారి సాక్షిగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు ఖమ్మం జిల్లాను కూడా అభివృద్ధి పదాలను నడిపిస్తానని హామీ ఇచ్చారు. సో నిన్న ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా మొత్తం ఆ ప్రాంత అభివృద్ధికి, తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడానికి మొదలైన కారణాలన్నింటినీ కూడా చూపిస్తూ ఆ ప్రాంతంలో జరగాల్సిన అభివృద్ధిపై ఆయన సుదీర్ఘ ప్రసంగం అయితే చేశారు. అక్కడే డాక్టర్ మాజీ ప్రధాని దివంగత మన్మోహన్ సింగ్ పేరిట ఒక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని కూడా, అంటే ఖనిజ సంపదను గుర్తించే ఒక యూనివర్సిటీని కూడా అక్కడ నెలకొల్పారు. సో ఈ దేశంలోనే ప్రథమంగా అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. సో అక్కడ ఆ ప్రాంత అభివృద్ధిపై తమకున్నటువంటి దృఢ నిశ్చయాన్ని కూడా ఆయన మరోసారి ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అక్కడ స్థానికంగా ఉన్న 3 మంత్రులు, అంటే రాష్ట్ర కేబినెట్లో కీలక శాఖలు నిర్వహిస్తున్నటువంటి 3 మంత్రులు కూడా ఆ జిల్లాకు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారి కావడంతో
అక్కడ అంటే వీలైనంత ఎక్కువ అభివృద్ధి పనులు నిర్వహించే అవకాశం ఉందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. యూనివర్సిటీని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తాం. దివంగత ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఆయన స్థాయిలోనే ప్రపంచ స్థాయికి తీసుకువెళ్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. దేశంలోని అత్యున్నత యూనివర్సిటీని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా బిల్డింగ్లు సకల సౌకర్యాలు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఓ పెద్ద కార్యక్రమం అని అన్నారు. పూర్తి స్థాయి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఈ దేశంలో ఇప్పటివరకు ఎక్కడా లేదని, యూనివర్సిటీ ద్వారా భూమి లోపల ఉన్న పొరలు, ఖనిజాలు, భూమి చుట్టూ ఉన్న అనేక అంశాలపైన పరిశోధన చేయడమే కాకుండా తద్వారా ఈ దేశానికి ప్రపంచానికి విజ్ఞానాన్ని అందించే అద్భుత కార్యక్రమం అన్నారు. అత్యున్నత యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈరోజు భూమి పూజ చేసి పనులు మొదలుపెట్టామని తెలిపారు. యూనివర్సిటీ దేశానికి తలమానికం. అత్యున్నత యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం దిక్సూచిగా మారుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. సో యూనివర్సిటీ గురించి భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలోనే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకునే అవకాశం ఉన్న యూనివర్సిటీగా దీని గురించి చెప్పారు. భూమిలో ఉన్న ఖనిజాలు, పొరలు తదితర అంశాలపై పూర్తి స్థాయిలో వాటి గురించి తెలిపే యూనివర్సిటీగా దీని గురించి తెలిపారు. ఇక పొంగులేటి మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరుతో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జిల్లా ప్రజలకు లభించిన ప్రత్యేక గౌరవం అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మన్మోహన్ సింగ్ సేవలను గుర్తిస్తూ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం ఈ ప్రభుత్వ విలువలను ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుందని, పేదవారికి భరోసా అండగా నిలవాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ప్రజల మద్దతు, దీవెనలు కొనసాగితే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని, చిన్నారుల భవిష్యత్తు కోసం యూనివర్సిటీ వంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. సో పొంగులేటి కూడా యూనివర్సిటీ సంబంధించి పూర్తి విషయాలు చెప్పారు. ఇక మరో వార్త కథలోకి వెళ్తే జంపింగ్ జపాంగ్ గ్రామ స్థాయిలో జోరుగా పార్టీల మార్పులు, అధికారం పార్టీ వైపు మొగ్గు చూపుతున్న కార్యకర్తలు, కండువాలు కప్పే పనిలో ముఖ్య నేతలు. రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎలక్షన్ కోలాహలం కనిపిస్తోంది. రాజకీయ పార్టీలకు అతీతంగా జరగాల్సిన ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులు పార్టీల మద్దతుతోనే బరిలో ఉన్నారు. దీంతో ఆయా రాజకీయ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తమ మద్దతుదారులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో పర్యటిస్తూ ఆయా పార్టీల ముఖ్య కార్యకర్తలు యువతను తమ పార్టీలోకి లాక్కుంటున్నారు. ఆయా పార్టీలో చేరేవారితో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలోనూ లాభం ఉంటుందని చేరికలను ప్రోత్సహిస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లకు భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్ మిగతా పార్టీల కంటే ముందంజలో ఉంది. ఏ నియోజకవర్గంలో చూసినా పార్టీలో చేరికలకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నుంచి ఎక్కువ మంది కాంగ్రెస్లో చేరుతున్నప్పటికీ ఆ పార్టీ పెద్దలు సైలెంట్గానే ఉంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి మళ్ళీ వస్తారులే అని వదిలేస్తున్నట్టుగా తెలుస్తున్నది. కానీ కాంగ్రెస్ మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింత బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఇతర పార్టీల నుంచి భారీగా చేర్చుకుంటున్నది. ఈ ఎన్నికలు పార్టీ రహితమైనప్పటికీ అభ్యర్థులు, కార్యకర్తలు పార్టీ కండువాలు వేసుకునే ప్రచారం చేస్తున్నారు. సో స్థానిక సంస్థలు అంటే ముఖ్యంగా సర్పంచ్ ఎన్నికలు అంటే పార్టీలకు అతీతంగా జరగాలి. కానీ ఇప్పుడున్న సీన్ ఏంటంటే తెలంగాణలో కనబడుతున్నది మొత్తం అందరు అభ్యర్థులు కూడా పార్టీ కండువాలతో ప్రచారం చేస్తున్నారు. అదే స్థాయిలో పార్టీ మారుతున్న జంపింగ్ జపాంగ్ కూడా అదే స్థాయిలో ఉన్నారు. అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ కూడా ఇప్పటి ఎన్నికలు కాకుండా అసెంబ్లీ ఎన్నికలు అంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీని పటిష్టంగా అంటే ఒక దృఢంగా మార్చేందుకు తనదైన శైలిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. వచ్చిన వారు వచ్చినట్టుగా తమ పార్టీలో చేర్చుకుంటూ ప్రచారంలో ముందుకు దూసుకువెళ్తుంది అన్నట్టుగా ఇక్కడ మనకు ఈ వార్తా కథనం ద్వారా తెలుస్తుంది. ఎంతమంది వస్తే అంతమందిని పార్టీలో జాయిన్ చేసుకోవడం, తద్వారా పార్టీని అంటే పార్టీ మద్దతు తెలిపినటువంటి బలపరిచినటువంటి అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఉద్దేశం. అంటే మరోపక్క సీఎం కూడా చెప్తుంది అదే, పార్టీ పరంగా కాకుండా అభివృద్ధి పరంగా చూసి జనాలను ఓట్లు వేయాలన్నట్టుగా ఆయన అభ్యర్థిస్తున్నారు. ఓ పక్కన ప్రచారం చేస్తూనే మరో పక్కన కార్యకర్తలను, నేతలను కూడా ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళని కూడా పార్టీలో చేర్చుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. 1 గంట తర్వాతే వైన్స్ ఓపెన్. మధ్యాహ్నం తెరుచుకోనున్న వైన్ షాపులు. నేటి నుంచి మునుగోడులో ఎమ్మెల్యే కోమటిరెడ్డి కొత్త టైమింగ్స్. సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూమ్స్లోకి ఎంట్రీ. ఎమ్మెల్యేకు సహకరించిన వైన్స్ ఓనర్స్. వైన్ షాప్స్ విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో వెళ్తున్నారు. దాదాపుగా మద్య నియంత్రణకు సంబంధించి ఒక రకమైనటువంటి తనదైన ప్రణాళికతో వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పుడు లెక్క. ఈ సినిమా డైలాగ్ ఎంత ఫేమస్ అందరికీ తెలిసిందే. అయితే ఈ డైలాగ్ ఇప్పుడు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని మందుబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. విషయం ఏంటంటే ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేసి కుటుంబాలను ఆర్థికంగా చిన్నాభిన్నం చేస్తున్న మద్యానికి కళ్ళెం వేయడమే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కార్యరూపం దాల్చింది. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మద్యం షాపుల యజమానులు కొత్త నిబంధనలు అమలు చేయనున్నారు.
దీంతో ఇప్పటి వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటలకే తెరుచుకున్న వైన్స్ దుకాణాలు నేటి నుంచి మధ్యాహ్నం 1 గంటకు ఓపెన్ అయ్యి రాత్రి 9 గంటలకు మూతపడనున్నాయి. అలాగే సాయంత్రం 6 గంటల తర్వాతే పర్మిట్ రూమ్లోకి మందు బాబులను అనుమతించనున్నారు. టెండర్ల సమయంలోనే ఎమ్మెల్యే క్లారిటీ. మద్యం షాపులు కొత్తగా టెండర్లు వేసే సందర్భంలోనే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం షాపులు దక్కించుకునే యజమానులకు కీలక సూచనలు చేశారు. బెల్ట్ షాప్ నిర్వహించొద్దని, సిండికేట్ అవ్వకూడదని, ఊరి బయటే విక్రయాలు జరపాలని, ఉదయం పర్మిట్ రూమ్లకు అనుమతించొద్దని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అయితే కోమటిరెడ్డి కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. అప్పట్లో ఈ ఇష్యూపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కాగా శాసనసభ్యుడిగా ఆయన తీసుకున్న నిర్ణయమే ఫైనల్ అయింది. షాపుల నిర్వహణ, నియంత్రణ విషయంలో ఎమ్మెల్యే సంకల్పానికి యజమానులు సైతం సహకరిస్తుండటంతో నియోజకవర్గ వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో కొత్త నిబంధనలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. తన నియోజకవర్గం ప్రజల మేలు కోరి రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై పలువురు నుంచి హర్షం వ్యక్తమవుతోంది. అయితే ఈ మార్పు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే అవకాశం ఉందా అనేది వేచి చూడాలి. దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలోనే కాదు ఎక్కడైనా సరే ఉదయం 10 గంటలకే మద్యం షాపులు ఓపెన్ అయిపోతూ ఉంటాయి. దీని ద్వారా ఎంతోమంది అంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు కానీ, లేకపోతే మద్యానికి చాలామంది బానిసైన వాళ్ళు వెళ్ళి ఆ టైంకి అక్కడ చేరుకొని మద్యం కొనుక్కొని వాటిని తాగి తీవ్రంగా నష్టపోతున్నారు. వారు మాత్రమే కదా, వారి కుటుంబాలు కూడా చిన్నాభిన్నం అవుతున్నాయి, ఆర్థికంగా అప్పుల్లో కూరుకుపోతున్నారు. సో ఈ అన్ని విషయాలని గమనించినటువంటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా తనదైన శైలిలో ఒక ప్రణాళికబద్ధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పొచ్చు. అక్కడ ఉన్నటువంటి యజమానులు టెండర్లకు ముందే యజమానులు పిలిపించి హైదరాబాద్లో తన నివాసాన్ని పిలిపించుకొని వారందరితో మాట్లాడి ఈ విషయంలో తనకు సహకరించాలనేది అన్నట్టుగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. మద్య నియంత్రణ ఎంత ఎక్కువ చేస్తే అంతగా కుటుంబాలు బాగుపడతాయి. ఆయా ఇళ్లలో అంటే ఆడవాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆ ఇంటి యజమానులు బాగుంటే ఇల్లు అంతా బాగుంటుందనే ఉద్దేశంతో రాజగోపాల్ రెడ్డి తీసుకున్న నిర్ణయం అయితే ప్రస్తుతానికైతే హర్షం వ్యక్తం ఉందని చెప్పవచ్చు. ఉదయం 10 గంటలకు మొదలవలసిన వైన్ షాప్స్ని మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభిస్తున్నారు. అంతేకాకుండా పర్మిట్ రూమ్లలో కూడా సాయంత్రం 6 తర్వాతే అనుమతించడం అనేది ఇక్కడ తీసుకున్నటువంటి కీలక నిర్ణయం. అంతేకాకుండా బెల్ట్ షాపులపై కూడా నియంత్రణ. బెల్ట్ షాప్ నిర్వహించొద్దని చెప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటే తనదైన శైలిలో ఒక ఆదేశాలు అయితే జారీ చేశారు. దీంతో అంతకుముందు అయితే కొద్దిగా అక్కడక్కడ కొద్దిగా నిరసన వ్యక్తమైన ప్రస్తుతం అందరూ కూడా యజమానులు అందరూ కూడా దానికి మద్దతు తెలుపుతున్న నేటి నుంచి మధ్యాహ్నం 1 గంట తర్వాతే మద్యం షాపులు ఓపెన్ అవుతాయి. దాని తర్వాత సాయంత్రం 6 తర్వాతే పర్మిట్ రూమ్లోకి అనుమతి ఉంటుంది. ఎక్కడ కూడా బెల్ట్ షాపులు అనే మాట వినబడకూడదు అన్నది కూడా ఇక్కడ కీలకమైన నిర్ణయం. సో ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతుందా లేదా అనేది మనం వేచి చూడాల్సిందే. ఇక మరో వార్త కథలోకి వెళ్దాం. పుష్కర కాలంగా ఒకే చోట కీలక ఆఫీసర్ల సపోర్ట్తో కుర్చీ బదులు లేడీ బాస్. నిధుల దుర్వినియోగం, అవినీతి ఆరోపణలు. మంత్రులను సైతం పక్కదారి పట్టిస్తున్నట్టు విమర్శలు. దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ తీరుపై ఆరోపణలు. బీఆర్ఎస్ హయాంలోనే అక్రమాలకు బీజం, నాటి మంత్రుల సపోర్ట్. దాదాపు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మంత్రులే కాదు అధికారులకు చాలామంది అధికారులు ఇష్టారాజ్యం అన్నట్టు అయిపోయింది. ఇక్కడ దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ శైలజ కూడా పుష్కర కాలంగా దాదాపు 12 ఏళ్ళుగా ఒకే శాఖలో ఉండడం అనేది అంటే చాలా ఆసక్తి కలిగించే అంశం. అంటే అప్పటి ఉన్నటువంటి మంత్రులు సపోర్ట్తోనే, బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్తోనే ఆమె అంటే అదే స్థానంలో అదే శాఖలో ఉండడానికి కారణమైందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. సో దీనిపై ప్రభుత్వం అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మనం చూడాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ పరిధి ఇకపై టీసీయూఆర్. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్కు చట్టబద్ధత. జిహెచ్ఎంసీ చట్టానికి 2 సవరణలు. మున్సిపల్ 2019 చట్టానికి సైతం సవరణ. నేడు ఆర్డినెన్స్ గెజెట్స్ విడుదలయ్యే ఛాన్స్. కోర్ అర్బన్ సిటీ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్. జిహెచ్ఎంసీని విస్తరించాల నేపథ్యంలో ప్రభుత్వం 3 ఆర్డినెన్స్లు తీసుకురావాలని నిర్ణయించింది. వీటిలో 2 జిహెచ్ఎంసీకి, 1 మున్సిపల్ శాఖకు సంబంధించినవిగా ఉన్నాయి. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్కు చట్టబద్ధత కల్పించనున్నారు. విలీన ప్రక్రియలో భాగంగా నేడు ఆర్డినెన్స్లు గెజెట్స్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నది. సో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అనేది ఒకటి దానికి చట్టబద్ధత కల్పించారు. ఓఆర్ఆర్ పరిధి మొత్తం కూడా ఇప్పటి నుంచి టీసీఆర్ కింద రాబోతుంది. ఒక్కో సెగ్మెంట్కు 2 సర్కిళ్ళు, 300 వార్డులు, 50 సర్కిళ్ళు, 10 జోన్లు. మొత్తం ఓఆర్ఆర్ పరిధి మొత్తం కూడా జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకురాబోతుకి వార్డుల సంఖ్య 300 చేరుకుంటుంది. అలాగే 50 సర్కిల్గా ఉన్నాయి. అలాగే 10 జోన్లుగా ఇది విభజన కానున్నది. సో ఇరిగేషన్ నిబంధనలకు టీమ్ 4 మంగళం పాడిందంటగా వార్తా కథనం ఇది. బుల్కాపూర్ నాలా పక్కనే భారీ నిర్మాణాలు. నిబంధనల నిర్మాణ సంస్థ తిలోదకాలు పట్టించుకునే ఆయా శాఖల అధికారులు. తమకేం సంబంధం అంటున్న మున్సిపల్ ఆఫీసర్లు. నోటీసులు జారీ చేస్తాం, ఇరిగేషన్ డిఈ రమ. సో మనం ఎప్పుడు వింటూనే ఉన్నది
అంటే నిబంధనలు తుంగలో తొక్కి రకరకాలుగా నిర్మాణ సంస్థలకు అనుమతులు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు కడుతూనే ఉంటారు. తర్వాత చర్యలు అంటారు. అవన్నీ కూడా ఆహ్, అంటే చరివిత చరవణంగా మారుతూ ఉన్నాయి. కవిత కామెంట్స్ ఉద్యమకారులను పట్టించుకొని కేసీఆర్ సర్కార్. 1200 మంది అమరులైతే 540 కుటుంబాలకి సాయం. ఉద్యమకారుల కోసం భూపోరాటం. ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంటే అక్కడ జెండాలు పాతుతాం. 9 లోపు సర్కారు స్పష్టమైన ప్రకటన చేయాల్సిందే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. వాస్తవానికి ఇది అంటే కవిత కామెంట్స్‌ని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 1200 మంది అమరులయ్యారు. 1200 మంది అమరులయ్యారని పదే పదే చెప్పిన బీఆర్ఎస్ సర్కార్ దాని తర్వాత అధికారంలో ఆ పార్టీ ఉన్నప్పుడు 540 కుటుంబాలను మాత్రమే గుర్తించి మిగతా కుటుంబాలని నిర్లక్ష్యం చేయడం అనేది నిజంగా శోచనీయం. ఈ విషయం పైన అంటే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేసింది. కానీ ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అంటే అప్పట్లో ఆందోళన ఎవరైతే వ్యక్తం చేశారో, తీవ్రమైన నిరసన వ్యక్తం ఎవరైతే చేశారో, తీవ్రమైన విమర్శలు ఎవరైతే చేశారో వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. కానీ వాళ్ళు కూడా గత 2 ఏళ్లుగా అంటే అధికారంలోకి వచ్చి 2 ఏళ్లుగా ఏం చేస్తున్నారన్నది అది కూడా పక్కన పెట్టినట్టుగా ఉంది. బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసింది. ఆనాటి 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి, దాదాపు 9 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉండి ఉద్యమకారులను, అమరులైన కుటుంబాలను పట్టించుకున్నది అన్న విషయంలో చాలా విమర్శలున్నాయి. అయినా ఇప్పటికీ మేమే ఉద్యమ పార్టీ అన్నట్టు చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ దానిపైన సరైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ సర్కారే కనుక నిజంగా ఉద్యమ పార్టీ అయ్యి ఉంటే కనుక ఆ రోజు వాళ్ళు ఆ 540 కుటుంబాలతో పాటు మిగతా ఎవరైతే 1200 మంది అమరులు అని వాళ్ళే పదే పదే ప్రచారం చేసింది ఆ రోజు. మరి వారందరిని ఎందుకు నిర్లక్ష్యం చేసిందనే దానికి ఇవాళ కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, లేదా కేసీఆర్ కానీ సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా దీనిపై దృష్టి పెట్టి ఆ అమరుల కుటుంబాలందరికీ కూడా న్యాయం చేస్తే ఆ అమరులైన త్యాగాలకు ఒక విలువ ఇచ్చినట్టు ఉంటుంది. తెలంగాణ ప్రజల రుణం తీర్చుకున్నట్టు కూడా ఉంటుంది. లోక్ భవన్ హైదరాబాద్లో రాజ్భవన్ పేరు మార్చిన అధికారులు. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకి రాజ్భవన్ ఇప్పటివరకు మనకు అలవాటు ఉన్న పేరు, దాని పేరు ఇప్పటి నుంచి లోక్ భవన్గా మార్చారు. కేంద్ర ఉత్తర్వులతో ఇక అది రాజ్భవన్ కాస్త లోక్ భవన్గా మారనుంది. మనం ఎప్పుడు చూసినా ఇక్కడ రాజ్భవన్ రోడ్ అంటే గవర్నర్ నివసించే దాన్ని ఇప్పటి నుంచి లోక్ భవన్గా పిలువనున్నారు. ఒకసారి వెలుగు చూస్తే ఎన్నికల సంస్కరణలపై 9న చర్చ. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు వెల్లడి. సర్పై చర్చ కోసం ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళన. పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన ప్రదర్శన. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్ ఎంపీలు హాజరు. స్టాప్ సర్, స్టాప్ ఓట్ చోరీ అంటూ బ్యానర్లు, ప్లకార్డుల ప్రదర్శన. రాజ్యసభ నుంచి వాకౌట్. సో సర్పై అయితే ప్రతిపక్షాలు పట్టుబట్టి వదలకుండా ఉన్నాయి. ఖచ్చితంగా చర్చ కోసం పట్టుబడుతున్నాయి. చివరికి ప్రభుత్వం కూడా దానిపైన చర్చకి ఈ నెల 9న అవకాశం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో దాన్ని ఎంతవరకు అప్పుడు ఎంత గందరగోళం ఉంటే చూడాలి. ఇమ్రాన్ ఆరోగ్యంగానే ఉన్నారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ ప్రచారం జరగడంతో పాకిస్తాన్లో ఉద్రిక్త నెలకొంది. అయితే అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ను కలవడానికి ఆయన సోదరి ఉజ్మా ఖాన్ను పోలీసులు అనుమతించారు. ఆమె ఇమ్రాన్ కలిసి వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇమ్రాన్ ఖాన్ క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మరణించారంటూ గత వారం తీవ్రమైన వదంతులు వ్యాపించాయి. అయితే దీనిపై తాజాగా ఆమె సోదరి అంటే పాక్ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కలిసిన ఆయన సోదరి తాజాగా దానిపైన అంటే ఇమ్రాన్ బతికే ఉన్నారంటూ ఒక మీడియా అయితే ప్రకటన అయితే చేశారు. నిన్న ఇమ్రాన్ ఖాన్ కలిసిన ఆమె ఇవాళ మీడియాతో మాట్లాడుతూ ఇమ్రాన్ ఆరోగ్యంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారంటూ ప్రపంచానికి తెలిపారు. అంతకుముందు ఆఫ్ఘాన్ మీడియా సంస్థలో తీవ్రమైన ప్రచారం జరిగింది. ఇమ్రాన్ చంపేసింది పాకిస్తాన్ ఆర్మీ అంటూ ఆర్మీ వర్గాలు ఇమ్రాన్ని చంపేశాయంటూ ఒక వార్తను ప్రచారం చేయడంతో అది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీసింది. అయితే తర్వాత ఆర్మీ అధికారులు ఖండించారు. తాజాగా ఇమ్రాన్ సోదరి ఆయన్ను పరామర్శించడంతో ఆ వార్తలో నిజం లేదని తేలింది. ఇవి ఇవాల్టి మార్నింగ్ న్యూస్. మరో రోజు మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.